ఈరోజు నేను బైకుల గురించో, కార్ల గురించో, లేకపోతే ఫోన్లు, ల్యాప్టాప్ల గురించో మాట్లాడడానికి రాలా. పూణేలో రీసెంట్గా జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. 65 ఏళ్ళ ముసలోడు 4 ఏళ్ల పాపని రేప్ చేసి చంపేశాడంటే ఆడికి భయం లేదు. కోర్టు ఏం చేస్తుందని భయం లేదు, పోలీసులు ఏం చేస్తారన్నది భయం లేదు, జనం ఏం పీకలేరన్న ధైర్యం ఎక్కువైపోయింది. లేకపోతే నాకు 65 వచ్చేసి ఇంకెన్నాళ్ళు బతుకుతాను, మహా అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు, నాకేవో జబ్బులు ఉన్నాయి, నేను ఈ జబ్బుతో పోయాకనే దాన్ని రేపు చేస్తే వీళ్ళు ఊరేసి చంపేస్తారు అని అనుకుంటాడు. చావును కూడా చాలా సింపుల్గా తీసుకున్నాడు. కానీ కోర్టు కానీ, జనం కానీ, పోలీసులు కానీ అలాంటి నా కొడుకులకి చావుని అంత సింపుల్గా ఇవ్వకూడదు. ఒంట్లో ఉన్న ప్రతి నరాన్ని అంగుళానికి ఒక ఘాటు చొప్పున పెట్టి నరంలోంచి రక్తాన్ని బయటికి లాగి ఇంకిపోయి చచ్చిపోయేలాగా ప్రతి క్షణం ఏడ్చి ఏడ్చి నొప్పి తట్టుకోలేక నరకం చూపించాను నా కొడుకులు ఒక్కొక్కరికి. సరిపోవట్లేదండి, మీరు వేసే సెక్షన్ సరిపోవట్లేదు. హైకోర్టు వారిని, సుప్రీంకోర్టు వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి పనిష్మెంట్స్ చాలా క్రూవల్గా ఉండేలాగా. లా అండ్ ఆర్డర్ని జనం చేతుల్లోకి తీసుకోమని నేను చెప్పట్లేదు, కానీ కోర్టు తీసుకోవచ్చు కదా, జడ్జిలు తీసుకోవచ్చు కదా. ఇలాంటి ఎదవల్ని ఆపలేకపోతున్నాం, పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. భారతదేశంలో ఉన్న ప్రతి మూలలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ముసలోడికి, పిల్లోడికి, కుర్రోడికి అందరికీ తెలియాలి. ఒక ఆడపిల్ల పిల్లండి, 4 ఏళ్ల పాప ఎంత నొప్పి భరించుంటుంది. ఆ ముసలోడి వల్ల, ఆడ చేసిన పని వల్ల ఆ పాప ఎంత బాధను భరించుంటుంది. మరి అలాంటి నా కొడుకుని ఎలా చంపాలి, ఎంత ఏడిపించి, ఎంత నరకం చూపించి చంపాలి. ఆడపిల్లల్ని రేపు చేసిన ప్రతి ఒక్కరూ చావాలి, ఘోరమైన చావు చావాలి. అది జనం అంతా చూడాలి, భయం పుట్టాలి, వెన్ను వనకాలి, నరాలన్నీ భయంతో వనకాలి. అప్పుడు కదా మారుతారు. అప్పుడు కదా భయం 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 ఉండాలండి. తప్పు చేయాలనుకున్నోడికి భయం పెడితేనే ఆ తప్పు చేయకుండా ఉంటాడు. ఆ భయం ఎలా వస్తుంది, మనం చూపించాలి కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ 65 ఏళ్ల ముసలోడు ఆడెవడన్నా కానీ, జాతి నీతి ఆడెవడన్నా కానీ, హిందూ ముస్లిం ఎవడన్నా కానీ, ఆడి పనిష్మెంటు ఆ రోజు టెలికాస్ట్ అవ్వాలి. ఎలా? ప్రతి ఛానల్, ప్రతి న్యూస్ ఛానల్, ప్రతి సినిమా, సీరియల్, ఏ ఛానల్లోనే ఇదే రావాలి. ప్రతి సోషల్ మీడియా యాప్లోనే ఇదే టెలికాస్ట్ అవ్వాలి. ఏ ఆదివారం సెలవు ఉన్న రోజుల్లో పెట్టి, ఆ రోజు సెలవులు లేని ఆఫీసులకు కూడా సెలవు ఇచ్చి, ఇంట్లో అందరినీ పర్టికులర్గా చూడాలని ఆర్డర్స్ పాస్ చేసి, అందరూ చూస్తుండగా, పిల్ల జల్ల చూస్తుండగా ఆన్ని నరక వేదన పెట్టి చంపాలి. ఏం పర్వాలేదు, సినిమాల్లో చాలా చూస్తున్నారు జనం, చాలా వైలెన్స్ చూస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. చిన్న పెద్ద అందరికీ చూపించి చంపాలండి. ఇంకొకసారి మనిషిగా పుట్టకూడదు నేను అన్న ఫీలింగ్ అడికి వచ్చేంతవరకు ఏడిపించి చంప. ఈ మాత్రం కూడా చేయలేకపోతే ఆ 3 ఏళ్ళ 4 ఏళ్ళ పిల్లకి మనం న్యాయం చేసిన వాళ్ళు అవ్వం, అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఆడికన్నా ఎక్కువ పాపం మనకు అనుకుంటుంది. 3 ఏళ్ళ పాప, నవ్వుతో ఆడుకునే పాపని నన్ను ఇలా చేస్తే ఏమి పీకలేకపోయారు తూ అని మన ముఖం మీద ఉమ్మేస్తుంది. ఆ నా కొడుకు ప్రాణం హింసించి తీయకపోతే ఆ పిల్లకి మనం న్యాయం చేసిన వాళ్ళు అవ్వం. జై హింద్. ఇప్పుడు రేపిస్టులకి, రేపు చెయ్యాలనే ఉద్దేశం మైండ్లో వచ్చే మగాళ్ళందరికీ రే లంజా కొడకలరా నరుకుతాను. మామూలుగా నరకడం, మటన్ షాపులో కైమా కొడతారు కదా, అలాగా వేళ్ళ దగ్గర నుంచి మొదలెట్టి కింద వరకు ముక్కలు ముక్కలుగా నరుకుతాను నా కొడకల్లారా. మీకు కామం ఎక్కువైపోతే కోయించేసుకోండి, అది మీరు చేయాల్సిన పని. అంతేగాని ఏ ఆడపిల్లనైనా ముట్టుకున్నా ముండల్లారా ఖబర్దార్.